తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష్య బలం ఎలా ఉందో వారి అభిమానుల కోరిక మూలంగా, కార్యకర్తల కోరిక మూలంగా, వారి జాతక బలానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారు నివసించే ప్రాంతంలో వారు పోటీ చేస్తున్న నియోజకవర్గంలో వారి జ్యోతిష్య బలం ఎలా ఉంది, మంచి యోగ బలం ఉందా, లేకుంటే ఇబ్బందికరమైన యోగ బలం ఉందా, కొన్ని సంవత్సరాల నుంచి చాలా చిక్కులు వస్తున్నాయి, అది మంచికా లేకుంటే ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని దాని మీద చూస్తున్నామండి. నారా చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష్య బలం మన జానకిరామ్ని అడిగి చూద్దాం. వారి జ్యోతిష్య బలం ఎలా ఉంది, యోగ బలం మంచిగా ఉందా, రాజయోగ బలం ఉందా, లేకుంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఉందా, రాబోయే కాలంలో వారికి మంచి యోగ బలం ఉందా, ఇబ్బందికరమైన యోగ బలం ఉందా, మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ చూడు, నారా చంద్రబాబు నాయుడు గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది, రాబోయే కాలంలో వారి జాతక బలం రాజకీయ రంగంలో, కుటుంబ రంగంలో, ఆరోగ్య రంగంలో ఎలా ఉంది చూడు. ముఖ్యంగా వారి జాతక బలంలో చూడాలంటే బెజవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి. నారా చంద్రబాబు నాయుడు గారి జాతక బలంలో వారి జాతకానికి చూడాలంటే మాత్రం రాజకీయ రంగంలో అయితే మాత్రం 4.5 దశాబ్దాల నుంచి మాత్రం చాలా వరకు మాత్రం సీనియర్ మోస్ట్ నాయకులు వారు. కానీ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మాత్రం చాలా వరకు మాత్రం శ్రమించిన నాయకులు వారు. అలాగే మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా చాలా వరకు మాత్రం మంచి ఫలితాలు చూపించండి. అటు ఆంధ్ర ప్రాంతంలో కానీ తెలంగాణ ప్రాంతం, అలా ఆంధ్ర ప్రాంతం విడిపోక ముందు కూడా చాలా వరకు మాత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం చాలా వరకు శుభయోగాలు చేసిండు. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి, ఒక 10 సంవత్సరాల నుంచి మాత్రం చాలా వరకు ఇరికాటంలో పడుతున్నారు వారి జ్యోతిష్య బలంలా. కానీ 2014 సంవత్సరంలో వారు గెలిచినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం వారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిణామాలు వచ్చినాయండి. అది వారు తీసుకున్న నిర్ణయాలు కావు, అది వేరే వాళ్ళ నిర్ణయాలు కావు. రాష్ట్రం మీద కానీ కాలసర్ప దోషం ఉంది కాబట్టి మాత్రం చాలా వరకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయండి. ఆ తర్వాత మాత్రం ఓటమి కూడా పాలైన 2019 సంవత్సరంలో. ఆ తర్వాత వారి జీవితంలో రాజకీయ రంగంలో కూడా ఇబ్బంది వచ్చింది, ఆరోగ్య రంగంలో కూడా ఇబ్బంది వచ్చింది, కుటుంబ రంగంలో కూడా ఇబ్బంది వచ్చింది. కాలసర్ప దోషం రాష్ట్రం మీద ఉండి అలాగే వారి జ్యోతిష బలం కూడా అలా జరిగిందండి. ఇప్పుడు రాబోయే కాలం అయితే 2024 సంవత్సరం వారి జాతక బలం మీద మాత్రం శుభయోగాలు ఉన్నాయండి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరంగా మాత్రం మంచి శుభ సూచనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర పరం నుంచి కూడా సహకారం అయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రజలకు కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా కూడా అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నది. మరి రాజకీయ రంగంలో మాత్రం రాజయోగాలు రాబోతున్నాయండి. అలాగే మాత్రం ముఖ్యంగా మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం శుభ సూచనలు రాబోతున్నాయి. వారి మీద వారి జాతకరీత్యా మాత్రం కొన్ని అలాంటి చంద్రుడు కూడా మచ్చ తప్పలేదండి. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి జాతకంలో కూడా చాలా వరకు చికాకులు, నిందాపురాణాలు వచ్చినాయి. అలాగే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, రాజకీయ పరంగా, అలాగే ప్రతిపక్ష పరంగా, అలాగే మిత్రపక్ష పరంగా చాలా వరకు మాత్రం చికాకులు వచ్చినాయండి. ఆ చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వారి కుటుంబ సభ్యులు కావచ్చు, వారి కార్యకర్తలు కావచ్చు, వారి అభిమానులు కావచ్చు, కూటమి తరపు నుంచి మిత్రపక్షాల వారు కావచ్చు, వారికి అభిమానించేవారు కావచ్చు, వారి జాతకపరం మాత్రం వారి పేరు నుంచి మాత్రం జపం, హోమం, శాంతి చేపించుకుంటే మాత్రం ఇక రాబోయే కాలంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ వారి నియోజకవర్గానికి కానీ చాలా వరకు మంచి ఫలితాలు కనబడే అవకాశం ఉంది. కొన్ని సంవత్సరాల నుంచి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద జరుగుతున్న అరిష్టాలు, చికాకులు తొలగిపోయి మాత్రం వారికి రాజవైభోగం కలిగే అవకాశం ఉందండి. శుభం భూయత్.